కోపము, ఒకరి గురించి చెడుగా ఆలోచించడము, వీటన్నిటి నుంచి ద్వేషము, వీటన్నిటి నుంచి దూరంగా ఉండడం కూడా నిజమైన అహింస. ఎలాగైతే మనం అనుకుంటామో అహింస అంటే జంతువుల యొక్క హత్య, పక్షులు వాటిని చంపకుండా ఉండడము, అదేవిధంగా మానసికంగా కూడా మనము ఒకరికి దుఃఖ పెట్టడము, బాధ పెట్టడము లేకుండా ఉన్నప్పుడే మనము నిజమైన అహింసకులుగా అవుతాము. సో ఇక్కడ బ్రహ్మకుమారిస్లో ఏదైతే రాజ్యోగం నేర్పిస్తామో వాస్తవానికి మనకి మనశ్శాంతి కోసము, ఎందుకంటే ప్రపంచంలో శాంతి లేదు. శాంతి కావాలి అంటే మన మనస్సుని పరమాత్మ యందు ఉంచినప్పుడే ఆ యొక్క శాంతి యొక్క అనుభూతిని మనం పొందగలుగుతాము. దీని గురించి ఇంకొక 2-3 మాటలు చెప్పమని నేను రంజన్ బ్రదర్ని పిలుస్తున్నాను. You are remembering and you are accepting. You give everything and accept the supreme peace, love, happiness. Then automatically you will get the things done. Like Arjuna was having all the knowledge, but what he was doing? He was calling the energy. So in this prayer, this is the technique. In this way, the good things we are calling and incorporating on our body. Then it will reflect in life. Oh, I'll not take my time. So we all are here, and thanks again and again to our Acharya Guru and foundation and our brother and sister who have left the place and to join there and not able to continue here. ఎవరు నాన్ వెజ్ తినకూడదు. ఓకే, ఎవరు మాంసం తినకూడదు. నో చికెన్, నో మటన్, నో ఎగ్. అది మనకు అక్కర్లేదు. నో ఫిష్. వాటిని చంపకూడదు. మనకు ఆల్టర్నేటివ్ ఉంది. ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు ఏదైనా లేనప్పుడు ఏదైనా చేయొచ్చు. పులికి, సింహానికి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి అవి తింటున్నాయి. అవి వేరే తినడానికి లేదు. కానీ మనిషికి ఆల్టర్నేటివ్ చాలా ఉన్నాయి. మనకి ఉన్నాయి కదా, ఉన్నాయి కదా. ఒక బెండకాయ ఫ్రై ఎంత బాగుంటుంది, పప్పు టమాటా ఎంత బాగుంటుంది, ములక్కాడ సాంబార్ ఎంత బాగుంటుంది. బాగుంటుందా బాగుంటుందా? అది బాగుంటుందా, లేకపోతే ఆ చికెన్ పీక్కుని తింటే బాగుంటుందా, ఆ కోడిని చంపుకు తింటే బాగుంటుందా? సో ఎట్టి పరిస్థితుల్లో మనం మాంసం ముట్టకూడదు. ఓకేనా? మనకి ఏది మంచిదో ఇతర జీవి కూడా అదే మంచిది. మనకి ఏది చెడు ఇతర జీవి కూడా అదే చెడు. మనల్ని నరకడం మనకి ఇష్టమా? మన పీక కోసానికి కూడా మనకు ఓకేనా? నో. సో అక్కడ కూడా అదే. కాబట్టి ఎవరు కూడా ఇప్పుడు దాకా తెలియక తిన్నాము, నాన్ వెజ్ తినకూడదు. ఒకవేళ హాస్టల్లో ఉండేవాళ్ళు వాళ్ళకి చెప్పాలి మేము నాన్ వెజ్ తినమంటే వాళ్ళు వేరే వేదన ఇస్తారు. ఓకేనా? గౌతమ్ బుద్ధుడు ఆయన లైఫ్ అంతా కూడా ఏం చేశారంటే అహింస పరమో ధర్మ అన్న దాని మీద వర్క్ చేశారు. ఓకే, అంటే మనకి ఎన్నో ధర్మాలు ఉన్నాయి, ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ద హైయెస్ట్ ధర్మ అంటే టాప్ ధర్మ ఏమిటంటే అహింస. అది దాని అర్థం. సో ఈరోజు అహింస ఆ పేరుతో అహింస ధర్మం పరమో ధర్మ అలయన్స్ అని పెట్టారు సంతోష్ గారు. ఎంత బాగుందో అహింస అలయన్స్ అంటే అహింసలో ఉన్న వాళ్ళందరూ ఒక తాటి మీదకి రావాలి. 30 కోట్ల మంది ఉన్నారు ఇండియాలో. ఎంతమంది ఉన్నారు? వెజిటేరియన్స్ 30 కోట్ల మంది ఉన్నారు ఇండియాలో. సో ఆ 30 కోట్ల మంది ఒక్కసారి వచ్చి బియ్య వెజిటేరియన్ అని అన్నారనుకోండి, మిగిలిన 100 కోట్ల మంది మెసేజ్ పోతున్నాం. తెలియక తింటున్నాం. ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు మాంసం తినొద్దని, అందుకు మనం తెలియక తింటున్నాం. బుద్ధుడు చెప్పాడు, బుద్ధుడు మాట బుద్ధిస్టులుగా ఉన్నవాడు చాలా మంది తింటున్నారు మాంసం. మరి అదే దరిద్రం. బుద్ధుడు సంపదగా ఉండి బుద్ధిస్ట్ సమాజంలో ఉండి మాంసం తింటున్నారు, నాన్ వెజ్ తింటున్నారు. సో మనము ఇదంతా కొంచెం మెల్లిమెల్లిగా చేస్తే రాత్రి సంతోషంగా చెప్పాను నేను ఒక వీడియోలో. ఒక స్టెప్తో మొదలవుతుంది. స్లోగా మనం ఏం చేయాలో అది చేయాలి. ఓకే, మనం ఎప్పటిదాకా పని చేయాలంటే 2 ఉన్నాయి. ఒకటి మనం వచ్చే రోజు వరకు పని చేయాలి. రెండోది ఆ జంతువులు చాలా రోజుల వరకు పని చేయాలి. ఇది మన టార్గెట్ కదా. ఒకటి మనం సంచే రోజు వస్తుంది అప్పటిదాకా పని చేయాలి. లేదా ఈరోజు జంతువులన్నీ బ్రతికే రోజు వచ్చేందుకు చావకుండా ఉండే రోజు వచ్చినప్పుడు అప్పుడు మనం ఈ పని ఆపేయాలి. ఓకే, సో నేను మన సంతోష్ గారి టీంని కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఇంతకన్నా గొప్ప పని భూమి మీద ఇంకొకటి ఏదీ లేదు. ఇంతకన్నా ఇంకొక గొప్ప పని ఏదీ లేదు. హైయెస్ట్ వరకు అది ఎవరు చేసినా కూడా. కాబట్టి అందరం ఏకమయ్యి బ్రహ్మకుమారి గారిని ఈ ఆర్గనైజేషన్ అన్ని ఈ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అంతా ఈ స్పిరిచువల్ కొంతమంది స్పిరిచువల్ ఆర్గనైజేషన్ స్టూపిడిటీ వల్ల ఈ నాలెడ్జ్ పెరిగిపోయింది. ఈ బౌండరీస్ కలుపుకుంటున్నాం మనం.
గోడలు కట్టుకుంటుండడం వల్లే ఇదంతా పెరిగింది. ఈ గోడలను కలుపుకొట్టేసి అందరం ఏకమైతే వితిన్ 20 years 2050కి మనం వెజిటేరియన్ ఇండియా సాధిస్తాం. 2050కి గోల్డ్ మనకి వెజిటేరియన్ ఇండియా, తర్వాత ప్రపంచం సంగతి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ మోహన్. కన్ను ఉండి ధర్మాన్ని నడవేయకుండా, కన్ను లేకుండా కానీ ధర్మంతో మీరు నడిచినందుకు చాలా కృతజ్ఞతలు. ఇంత మంచి కార్యక్రమానికి నేను చాలా అదృష్టవంతులు. అండ్ ప్రపంచంలో అన్నీ ఉన్నా కానీ ప్రపంచంలో ఏది లేదు అని అనుకుంటాం. మనం చాలా అదృష్టవంతులం, మనం చాలా పీస్ ఉంది, కానీ పీస్ కొరకు బయట పెడుతున్నాం. బయట కూడా ఉంది శాంతి అని అనుకుంటున్నాం. సో ఆ శాంతి మన లోపలనే ఉంది అనేది మన యొక్క అహింసా ఫౌండేషన్ మొదటి లక్షణం. సో మీరు ఎప్పుడైతే ధ్యానం మెడిటేషన్ చేస్తారో సో ఆ ధర్మం అనేది మీకే తెలుస్తుంది. అంటే ఇప్పుడు చాలామంది చాలా మతాలు, చాలా రిలీజన్స్ డిఫరెంట్గా చెప్తా ఉంటాయి, మా రిలీజన్ ఇది అని. అలా కాకుండా మీరు మనకు 120 టైప్స్ ఆఫ్ మెడిటేషన్స్ ఉన్నాయి. మీకు ఏదో ఒక మెడిటేషన్ ట్రై చేయండి, ఇష్టమైన మెడిటేషన్. ఓకే, ఒక్కసారి మీరు మెడిటేషన్ స్టార్ట్ చేస్తే మీరు కూర్చుంటే మీకే తెలుస్తుంది మీ జీవితం అంటే ఏంటిది, మీరు దేనికి మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటిది, మీరు ఎందుకున్నారు, ఎంత ఆనందం ఉంది జీవితం అనేది మీకే తెలుస్తుంది. ఒకరు చెప్పింది వేరు, మీకు తెలియడం వల్ల జీవితం చేంజెస్ అనేది చాలా డ్రాస్టిక్గా ఇమీడియట్గా ఉంటుంది. ఇప్పుడు ఒకరు చెప్పారనుకో మనకు వాళ్ళు చెప్తారులే, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారులే అని అనుకుంటాం. అదే మన జీవితం గురించి మనకు తెలిస్తే మనం ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతాం, చాలా ఆనందంగా ఉంటుంది మనకు. సో ఒక చిన్న పెన్సిల్ మంచిగా ఉంటేనే మనం పక్కకున్న ఫ్రెండ్కి చెప్తాం ఈ పెన్సిల్ బాగుంది అని. మనకు ఎంత మంచి బుద్ధులు ఇచ్చిన ఇన్ని మంచి ఎలిమెంట్స్ మనం తెలుసుకుంటే మనం ఇంకా 10 మందికి కాకుండా 100 మందికి చెప్పడానికి మనం ట్రై చేయాలి. మనం చెప్పడం మాత్రమే మన ధర్మం, వాళ్ళు పాటిస్తారని అనేది వాళ్ళ యొక్క ధర్మం. సో మీకు తెలిసిన మెడిటేషన్ ప్రతి ఒక్కరు డైలీ ఒక 10 minutes మెడిటేషన్ చేయండి. చేసి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోండి, ఒక జీవిని చంపడం అది కరెక్టా కాదు. మీ మనసు చెప్పింది అనుకోండి ఇది చంపడం, మీ మనసు ఇది దయ కాదు, ఇది చంపడం దయ, చంపడం ప్రేమ అన్నారు అనుకోండి, మీ మనసుని అడగండి. వాళ్ళు మీకు చెప్పింది అవసరం లేదు, మీ మనసుని అడగండి. మీరు మెడిటేషన్ చేయండి. ఫస్ట్ మీరు మెడిటేషన్ చేస్తే మీరు మీ మనసుతో కనెక్ట్ అవుతారు. లేకపోతే ఈ బయట ఉన్న మాయ అంటే కదా, మీ మనసుకి కనెక్ట్ కానీ మీ రోజులో మీరు మాయతోనే కనెక్ట్ అయి ఉంటారు. సో ఎప్పుడైతే మీరు కనెక్ట్ అవుతారో, మీతో మీరు జీవించడం స్టార్ట్ చేస్తారో, అప్పుడు మీరు అన్ని విజయాలు సాధిస్తారు. ప్రతి జీవితంలో కానీ, మీ బిజినెస్లో కానీ, మీ జాబ్స్లో కానీ, మీ ఎడ్యుకేషన్లో కానీ, ప్రతి దానిలో మీ విజయం స్టెప్ ఉంటుంది. ఎందుకంటే విజయం ఎక్కడ ఉంటుంది, ప్రేమతో ఉంటుంది. విజయం ఎక్కడ ఉంటుంది, దయతో ఉంటుంది. విజయం ఎక్కడ ఉంటుంది, కైండ్నెస్తో ఉంటుంది. సో ఇంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు మా ఆర్గనైజ్ తరఫున మోహన్ గారికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. So now I will give the mic to the Balaji and we will continue for 5 minutes of 5 to 10 minutes of meditation, and then we'll decide what the sir tells us. So before I conclude, I would like to thank once again for the Delta Cubes who are sponsoring us for this event, as well as for the Ahimsa Varma Dharma Alliance Foundation, and to the people who have joined this event. Thank you so much. Now I request Buddha Balaji to talk few words about the event. Thank you. नमो तस्सा भगवतो अरहतो सम्मा सम्बुद्धस्सा. A day homage to Delta Cube and the school of visually Devanagari school for the visually impaired. So I thank all of you, these 3 different organizations for organizing this program and inviting our monks
and bringing people here in this vihara, because the purpose of this vihara is to actually spread peace in the society, and this organization today, you have all done that by coming to this place. Do you feel little peace here? Yes. Okay. So then it is. Acha, thank you. Yeah. So we are very happy. And Mr. Santosh Garu was telling me that he got this idea of walk from the Thai monk peace walk, from this 1 month walk. They also done today 5-kilometer walk. Yeah, inspired by this Ramayana. So actually they walk from Gulmarga to Nagarjuna Sagar Buddhavanam, 15 Thai monks, for 1 month, every day 15 to 20 kilometer, without footwear, without slipper. And they stop many places and give some blessing, teaching, like that. So it concluded on 3rd March. And coincidentally, today they are coming here. So they are expected to reach in any minute. So I invited them to come here and to see all of you, because you are also doing this. So I think from today they will go back to their countries, Thailand, Cambodia, other places. So, so all of you have walked with the intention of peace. As Buddha says, the intention is very important, and also the right view about the peace. In Buddhism, always it is about the view, the right view. Right? We have to set the view right, because if we don't have the right view, then even intention, good intention also will go in the wrong way. Right? So therefore, intention comes next, but the view, first of all, the view is very important. The right view is very important. And the right view is you want to bring peace, happiness in the society. Not only for the welfare of society, but your own self, right? Because we are all interdependent. So we want peace because we are interdependent as a society, as a society and as a being, like in this existence, samsara. So we want that peace. Now today I spoke about the vegetarianism, but I feel that it is good to promote, very much good, but at the same time, if somebody is non-vegetarian, we should not have some kind of ill feeling toward them. Because if we have that, then the purpose of vegetarianism is failed. Right? So it is good to promote, to make people understand, to educate people, to inspire, encourage people to be vegetarian. But at the same time, we should not hate or people who are non-vegetarian. Right? So that is more important actually. In fact, equally important, I would say. Not more important, if not more important, but equally important. So like that is the right view. Right? So that's what we have to do. And most importantly, among the human being, we should say, first of all, be tolerant and be kind to somebody already mentioned, to be kind physically. I think you mentioned how to be physically also kind to each other and verbally. But most importantly, in the mind, right? So in the mind, we should think that it is good, it is not only good, but it is important for us to be kind, not only for others, but our own sake, right? So that is very important. It is
to be kind, to be compassionate, to be generous, to be kind, to be helpful, to be supportive, to be generous toward oneself and others. And sometimes we may be loving others, but we don't sometimes love ourselves. So we have to love ourselves and love others. That is very important. Right? And patience. Because now one is know that how discipline can happen. It's all about conflicts. But with your steps, the world is going to spread the love, peace and kindness. And this is we have inspired and we started this walk actually. And this walk is towards to all animals, all living beings, all lifestyles, all the people to get the peace and love. And thank you so much, and it's a great patience that you have there towards to nations, towards to our lifestyle. And thank you so much, and be healthy for all your goals. And thank you so much for inspiring this walk. Sometimes speechless will give you more intentions, like more spread the love. So if you walk with the voice, it may not be a spread, but if you walk with the peace, it will be spread a lot. So thank you so much, and for this opportunity. And I would like to speak 1-2 minutes about your walk, so everybody will understand. Thank you. ดวงตามานี่หน่อยเร็ว พอดีเมื่อกี้ให้มาแปลไม่ทัน ที่เขาได้ที่เราเป็นแรงบันดาลใจในการเดิน5 กิโล talk with you many things, but this is the time for the lunch of the monk, and they eat only once a day, from 11 to 12. Okay, can they eat first, then we talk, because he have many things to talk with you. He really appreciate to meet all of you here. Very happy. But this is the lunch time, and only once a day. Can you allow us to bring the monk to have food? Yes. Everyone say yes? Yes. Yes? Yes. Sadhu. Sadhu. ให้เขารับพรก่อน Now, all the monk will blessing you first. Okay? You listen the blessing in Pali. Then you come back again. Have lunch, then come back again. วะราปุราปาริปุเรนติสาคารังเอวะเมวะอิโตทินังเปตานังอุปกปปติอิจิตังปจิตังตุมังคิปะเมวะสัมมิจจตุสัพเพปุเรนตุสังกปะจันโทปนราโสยะถามณิโชติระโสยะถาติโยวิวัจจันตุสัพพะโรโควินาศตุมาเตภวัตวันตรายโยสุขีทีอายุโกภวะอภิวาทนาสิริสันนิจังพุทธาปัจจายโนจัตตารโอธรรมวัฏฏันติอายุวันโอสุขังอะระหังรัตนัตยานุภา